చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిప్రియ. దేశం నలుమూలల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, విదేశీ పెట్టుబడులు, పర్యావరణ పురస్కారాలు, అంతర్జాతీయ సదస్సులు, మహిళా భద్రతా ఘటనలు మరియు క్రీడా విజయాలు. ఈ రోజు ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుందామా? ముందుగా చిన్నమండెం దేవగుడిపల్లిలో పేదల గృహప్రవేశం, సీఎం చంద్రబాబు సందేశం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో పేదల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రజలు కులం, మతం, ప్రాంతం అని చూడకుండా అభివృద్ధికి మద్దతుగా నిలవాలి అని పిలుపునిచ్చారు. రాయచోటి ప్రాంతానికి సాగు, తాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. వెలగిల్లు ప్రాజెక్టు కింద చెరువులకు నీరు అందేలా అనుమతి ఇచ్చామని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పారు. ఏపీకి భారీ బూస్ట్, రెన్యూ పవర్ 82,000 కోట్ల పెట్టుబడి. రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ రంగంలో పెద్ద ఉత్సాహం రానుంది. రెన్యూ పవర్ సంస్థ ఏపీపై మళ్లీ దృష్టి సారించి 82,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ వివరాలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఏపీలో వాయు, సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. దీంతో వేలాది ఉద్యోగాలు, కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడనున్నాయి. భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి సీఎంతో భేటీ. విశాఖపట్నంలో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులపై చర్చ జరిగింది. గండికోట వద్ద రివర్ క్రూజ్ ప్రాజెక్టు, తిరుపతిలో సెన్సార్ యూనిట్ ఏర్పాటుపై ఆలోచనలు పంచుకున్నారు. సీఎం ఏపీ ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని తెలిపారు. అమిత్ కళ్యాణిని శాలువాతో సత్కరించి అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు. హైదరాబాద్లో అంతర్జాతీయ సునామీ సదస్సు. హైదరాబాద్లోని ఇన్కాయిస్ కేంద్రంలో 32వ అంతర్జాతీయ సునామీ సదస్సు ప్రారంభమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ డైరెక్టర్ శైలేష్ నాయక్ సదస్సును ప్రారంభించారు. సమాచారాన్ని తీర ప్రాంతాల ప్రజలకు త్వరగా చేరవేయడం అత్యంత ముఖ్యం అని ఆయన అన్నారు. జపాన్, రష్యా, ఇండోనేషియా నిపుణులు పాల్గొని అనుభవాలు పంచుకున్నారు. విపత్తులపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థల సమర్థతను పెంచాలని సూచించారు. కోవలం బీచ్ కు వరుసగా 5వసారి బ్లూ ఫ్లాగ్ గౌరవం. చెన్నై సమీపంలోని కోవలం బీచ్ మరోసారి గర్వకారణంగా నిలిచింది. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE నుంచి వరుసగా 5వసారి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు దక్కింది. నీటి నాణ్యత, శుభ్రత, వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించిందని అధికారులు తెలిపారు. సందర్శకుల కోసం కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 5.5 లక్షల మంది బీచ్ను సందర్శించారని సమాచారం. మస్కట్లో తెలుగు మహిళ మరణం, కుటుంబం అనుమానం. శ్రీకాకుళం జిల్లా వెదుళ్లవలస గ్రామానికి చెందిన సవలాపురపు నాగమణి 28 సంవత్సరాలు మస్కట్లో మరణించారు. 4 నెలల క్రితం ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులు ఇది హత్యే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చివరిసారి ఫోన్లో వేధింపులు ఎదుర్కొంటున్నా, ఇంటికి వస్తా అని చెప్పిందని తల్లి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో మహిళా కార్మికుల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. భారత్ బోట్స్వానా ఒప్పందాలు, 8 చీతాల బహుమానం. భారత్ బోట్స్వానా దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గబోరోనేలో అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకోను కలిశారు. ఆరోగ్యం, ఫార్మా రంగాల్లో అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బోట్స్వానా భారత్కు మరో 8 చీతాలను బహుమతిగా అందించనుంది. 2026లో 2 దేశాల మైత్రి 60వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. మోదీ భూటాన్ పర్యటన, 10,000 కోట్ల సాయం హామీ. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్లో 2 రోజుల పర్యటన పూర్తి చేశారు. భూటాన్ మాజీ రాజు జింగ్మే సింగే వాంగుక్తో చర్చలు జరిపి 13వ పంచవర్ష ప్రణాళికకు 10,000 కోట్ల సాయం హామీ ఇచ్చారట. పునట్ సంగచ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమం కాలచక్ర దీక్షలో మోదీ పాల్గొన్నారు. భారత్ భూటాన్ మైత్రి బంధం మరింత బలపడిందని ఇరు దేశాలు వెల్లడించాయి. అమెరికాలో వీసా విధానంలో కొత్త మలుపు. అమెరికా ప్రభుత్వం వీసా విధానాలను మళ్లీ పునర్వ్యవస్థీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన హైర్ అమెరికన్, ట్రైన్ అమెరికన్ విధానం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు స్థానికులకు అందేలా చర్యలు ప్రారంభమయ్యాయి. విదేశీ నైపుణ్య కార్మికులను తాత్కాలికంగా మాత్రమే నియమించే దిశలో కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక H1B వీసాల భవిష్యత్తుపై ఆసియా దేశాలు, ముఖ్యంగా భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 43 రోజుల ఆర్థిక స్తబ్దతకు తెరబడింది. అమెరికాలో షట్డౌన్ ముగింపు.
అమెరికా ప్రభుత్వ ఫండింగ్ సంక్షోభం చివరికి పరిష్కార దిశగా అడుగేసింది. 43 రోజుల పాటు కొనసాగిన ఈ ఆర్థిక షట్డౌన్ దేశవ్యాప్తంగా అనేక రంగాలను ప్రభావితం చేసింది. ప్రజాసేవలు, ఫెడరల్ కార్యాలయాలు, వేతనాల చెల్లింపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో సమస్యకు ముగింపు లభించింది. వాషింగ్టన్ వాతావరణం మళ్లీ ఆర్థిక చైతన్యంతో మారుమోగుతోంది. దేశీయ మార్కెట్లు లాభాల బాటలో, పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో భారతీయ సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్కి బలం చేకూర్చాయి. ఐటీ, వినియోగ వస్తువులు, ఫైనాన్షియల్ రంగ షేర్లలో చురుకైన కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. డాలర్ విలువ స్వల్పంగా పెరిగినప్పటికీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినలేదు. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కొత్త గరిష్టాలను తాకి లాభాల్లో ముగిశాయి. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ అద్భుతం. ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. అభిషేక్ వర్మ, దీర్చిక జంట ఫైనల్కు చేరి బంగారు పతకం కోసం బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇప్పటి వరకు భారత్కు 5 పతకాలు ఖాయమయ్యాయి. రికర్వ్ విభాగంలో యశీప్, అన్షికా ద్వయం కాంస్య పతకం కోసం పోటీలో ఉంది. భారత్ జట్టు ప్రదర్శనపై క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశం నుంచి ప్రపంచం వరకు అభివృద్ధి, ఆవిష్కరణ, సహకారం, క్రీడా విజయాలు ప్రతి అంశం మన దేశ ప్రగతికి కొత్త దారి తీస్తోంది. ఈ రోజు ముఖ్యాంశాలు ఇవే. ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మళ్ళీ కలుద్దాం మరిన్ని విశేషాలతో. అప్పటి వరకు నమస్కారం.